సో ఇప్పుడు మీరు లాస్ట్ ఒక 10 years నుంచి ఇదే సెక్టార్లో ఉన్నారు, సోషల్ సర్వీస్ సెక్టార్లో. కరెక్ట్. మీరు ఈ సర్వీస్ చేస్తున్న క్రమంలో ఎప్పుడైనా మీకు ఒకటి ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందా విచ్ హ్యాస్ గాన్ ఇన్ టు యువర్ హార్ట్ అండ్ యూ ఫెల్ట్ కి ఐ హ్యావ్ చేంజ్డ్ దేర్ లైఫ్స్ అనేసి మీకు అనిపించిందా? దెర్ ఆర్ మెనీ ఇన్స్టెన్సెస్ వినిల్, ఐ వుడ్ సే. నా కెరీర్లో చాలా ఆర్గనైజేషన్స్లలో వర్క్ చేశాను. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఆర్గనైజేషన్. సో యా, ఇన్ దట్ ఐ వాజ్ హ్యాండ్లింగ్ ఒక చిన్న ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తూ ఉండే, రేప్ విక్టిమ్ సపోర్ట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. సో మైనర్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో బిలో 18 years ఏజ్, సో వెన్ దే వర్ సెక్షువల్ అబ్యూస్డ్, సో దట్స్ వేర్ వి పిచ్ ఇన్. మేము అక్కడికి వెళ్తాం అనమాట. ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో వర్క్ చేస్తూ ఉండే. స్టిల్ ఐ థింక్ దే ఆర్ స్టిల్ ద డిపార్ట్మెంట్ ఈస్ దేర్. సో ఏంటి అని అంటే, ఒక కేసు మాకు కర్నూలు దగ్గర ఒక కేసు వచ్చిండే, చిన్న పాప 7-8 years. సో ఏమంటారు, అండ్ దెన్ ఇంకో కేసు ఇక్కడ హైదరాబాద్లో. ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో దే వర్ ట్రయింగ్ విత్ ద లాయర్స్, దేర్ అడ్వకేట్స్, దట్ కేస్ కాంప్రమైజ్ చేయండి, ఇంత అమౌంట్ ఇస్తాము, ఇంత ఇది చేస్తాము అని చెప్పేసి అని అనమాట. సో దట్ ఈస్ దేర్ ఫైనల్ హియరింగ్, వీ వర్ దేర్. అంటే ఫైనల్ ట్రయల్స్ నడుస్తూ ఉన్నాయి. సో చాలా ట్రై చేశారనమాట. వాళ్ళ పేరెంట్స్, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఆల్మోస్ట్ కన్విన్స్ అయిపోయారు. అండ్ దట్స్ వేర్ వీ వెంట్ బ్యాక్ టు ద విక్టిమ్. అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెప్పాను అనమాట, నాకు మీ పేరెంట్స్, మీ మదర్ పేరెంట్స్, నాకు మదర్ ఫాదర్ నాకు పక్కన పెడితే మీ ఒపీనియన్ నాకు ఇంపార్టెంట్. సి, వాళ్ళు వచ్చారు, థర్డ్ పర్సన్ త్రూ వాళ్ళు వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ తోటి మీరు ఎక్కడ మాట్లాడారో వీ డోంట్ నో. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరేమనుకుంటున్నారు? ఇంత దూరం దాకా తీసుకొని వచ్చారు, ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యారు, వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఇచ్చేస్తే, ఇంకొక అమ్మాయిని చేస్తే మీకు ఎలా అనిపిస్తుంది అని అంటే, నో సార్, మా అమ్మ వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను, బట్ ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్. సో షీ వెంట్. అండ్ ఏమంటారు, మళ్ళీ నెక్స్ట్ హియరింగ్కి ఉన్నప్పుడు, నెక్స్ట్ ట్రయల్కి ఉన్నప్పుడు తను రాకపోవడము, ఇవన్నీ చేయకపోవడం జరిగిందనమాట. ఈవెన్ నేను రిలీజ్ అయిన తర్వాత కోర్ట్ కానిస్టేబుల్ కాల్ చేశారు, సార్ మీరు ఆ రోజు చాలా మాట్లాడారు, ఇవన్నీ చేశారు కదా విక్టిమ్ తోటి. సో ద అక్యూజ్డ్ గాట్ 12 years ఇంప్రిజన్మెంట్. సో అంటే ఏమంటారు, గ్రౌండ్లో ఎంత వర్క్ చేస్తున్నాం అనేది తెలియదు. అంటే కోర్టు చుట్టూ తిరగాలి. ఒకసారి కోర్టు పలానా డేట్ ఇచ్చారు అనుకుని ఆ డేట్కి వెళ్తే మార్నింగ్ వెళ్ళినా కూడా, సో దెర్ ఆర్ మెనీ కేసెస్ యాజ్ వి నో. సో ఒక్కొక్కసారి ఈవినింగ్ అవ్వచ్చు, లేదంటే ఈవినింగ్ వరకు వెయిట్ చేసినాక కూడా ఎవరు రాకపోయినా, అక్యూజ్డ్ రాకపోయినా, అక్యూజ్డ్ వాళ్ళ అడ్వకేట్ రాకపోయినా కూడా నెక్స్ట్ డేట్ ఇస్తారు. సో వీ డోంట్ నో, నెక్స్ట్ డేట్ 2 months ఉండొచ్చు, 2 days ఉండొచ్చు, ఇంకా ఫర్దర్గా కూడా ఉండొచ్చు. సో దట్స్ వేర్. అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఏంటి అని అంటే, ఓకే, సో ఒక కేస్ స్టార్టింగ్ నుంచి ఉన్నాము, ఈ కేసులో ఒక ఇది వచ్చింది అనుకున్నప్పుడు ఏంటి అని అంటే, ఐ వాజ్ వర్కింగ్ సమ్వేర్ ఎల్స్, బట్ ద కోర్ట్ కానిస్టేబుల్ వెన్ కాల్డ్ అండ్ సెడ్, సార్ మీరు ఈ కష్టపడ్డారు, ఈ కష్టానికి మీకు ఫలితం, వీళ్ళు ఇట్లా ఇది పడ్డారు అని పంపించినప్పుడు, సో రియల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకనంటే, సి, ప్రతిఫలం ఆశించకూడదు, బట్ ఆశించము ఎప్పుడు కూడా మనం. బట్ ఏంటి అని అంటే, ఒక విక్టిమ్ వాళ్ళు జస్టిస్ వచ్చింది అని అన్నప్పుడు, సో ఇట్స్ గివ్ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్. అండ్ మీరు అంటే సిఎస్ఆర్ స్పేస్లో కూడా ఉన్నారు, లైక్ ఒకవేళ సిఎస్ఆర్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? లైక్ సిఎస్ఆర్ రూల్స్ మ్యాండేట్ వచ్చినప్పటి నుంచి కూడా, సో సిఎస్ఆర్ స్పేస్ రావడం వల్ల హౌ ఇట్ ఈస్ బెనిఫిటింగ్, లైక్ కార్పొరేట్ జైన్స్ కాకుండా మనకు ఎలి ప్రసాద్ లాంటివి కానివ్వండి, లైక్ చిన్న ఎన్జిఓస్కి ఇట్లాంటి వాటికి ఎట్లా ఉన్నారు అనుకుంటున్నారు? ఎస్, అంటే వినిల్, సిఎస్ఆర్ అనేది మనకి 2013 తర్వాత కొత్తగా అయ్యుండొచ్చు, బట్ అంతకుముందు నుంచి కూడా కొన్ని కార్పొరేట్స్ అయ్యుండొచ్చు, లేకపోతే ఇండివిజువల్ డొనేషన్స్ అయ్యుండొచ్చు, చాలా వరకు డొనేట్ చేసేవాళ్ళు ఉన్నారు. బట్ మ్యాండేట్ అనేది చాలా చిన్న ఎన్జిఓస్ అయ్యుండొచ్చు, పెద్ద ఎన్జిఓస్ అయ్యుండొచ్చు, చాలా హెల్ప్ఫుల్ ఇది. ఎందుకంటే సి, నీడీ ఎవరైతే ఉన్నారో దే ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్. అంటే సపోర్ట్ సర్వీసెస్ అనేవి లాస్ట్ మైల్ వరకు రీచ్ అవుతూ ఉన్నాయి. సో వెన్ ఐ టాక్ అబౌట్ లాస్ట్ మైల్ సర్వీసెస్, ఏమంటారు, నేను హెల్త్ కేర్ సర్వీసెస్లో, హెల్త్ కేర్ దాని రిలేటెడ్ కూడా ఇంకొకటి నైస్ ఫౌండేషన్లో కూడా వర్క్ చేశాను. సో అంటే మీరు జస్ట్ డోంట్ ఇమాజిన్, కొంతమంది అరకు, పాడేరు రీజియన్స్లలో ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి, వర్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటాయి, పీవీటీజీస్ అంటారు వాళ్ళని. సో కొన్ని ఏరియాస్లలో మేము 21, 22 ఆ టైంలో వెళ్ళినప్పుడు కూడా 500 రూపీస్ నోట్స్ అనేవి, అంటే 500,000 రూపీస్ నోట్స్ అనేవి గవర్నమెంట్ రద్దు చేసింది అనేది కూడా వాళ్ళకి తెలియదు. సో దే స్టిల్ హ్యావ్ సమ్ నోట్స్. అంటే వాళ్ళకి కనెక్షన్ అనేది అంతగా లేదు. సో వీళ్ళు ఏం చేస్తారు అని అంటే,
వీక్లీ ఇన్ని విలేజెస్ అని చెప్పేసి వేసుకొని ప్రతి విలేజెస్కి అంటే అక్కడ దగ్గరలో ఉన్న ఆల్మోస్ట్ 300-400 విలేజెస్కి కొన్ని సెంటర్స్ని కొన్ని ఏరియాస్ని సెమీ అర్బన్ ఏరియాస్ అవుతున్నాయో వాటిలలో సెంటర్ హెడ్గా పెట్టుకొని అక్కడ నుంచి 50-60 విలేజెస్ ఒక్కొక్క క్లస్టర్కి అన్నట్టు పెట్టుకొని సర్వీసెస్ చేస్తూ ఉన్నారు. సో ఇవి వెరీ క్రూషియల్ సర్వీసెస్ దే ఆర్ డూయింగ్. ఏమంటారు, మెటర్నల్ హెల్త్, చైల్డ్ హెల్త్ అంటే న్యూనటల్ మోర్టాలిటీ రేట్ని తగ్గించడానికి చాలా వర్క్ చేస్తాం అనమాట. వీటన్నిటికీ ఏంటి అంటే ఈ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే ఎన్జిఓస్కి ఏంటి అంటే ఫండింగ్ ఈజ్ వెరీ క్రూషియల్. సో మనం ఏమనుకుంటాము మ్యాక్సిమం హైదరాబాద్లో ఉన్న కార్పొరేట్స్ అన్నీ కూడా సో ఇక్కడ మనం చూసుకుంటే సరిపోతుంది కదా, ఇక్కడ నార్మల్ ఐటీ ట్రైనింగ్స్ అనుకుండొచ్చు, లేకపోతే ట్రెడిషనల్ టైలరింగ్ కోర్సెస్ అనుకుంటుండొచ్చు. బట్ వెన్ యూ స్టార్ట్ సపోర్టింగ్ దీస్ స్మాల్ స్కేల్ ఎన్జిఓస్ లైక్ మిడ్ స్కేల్ ఎన్జిఓస్, సో దట్స్ వేర్ యూ సీ గ్రౌండ్ లెవెల్ ఎంత ఇంపాక్ట్ అని ఉంటుంది అనేది యూ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. అంటే యు ఆర్ ఈక్వల్లీ సేవింగ్ అ బేబీ, ఒక చిన్న పాపని మనం కాపాడుతున్నట్టే. ఎందుకనంటే ఇవన్నీ కూడా హిల్లీ ఏరియాస్. ఈవెన్ మేము సర్వీసెస్ ఇచ్చేటప్పుడు స్టిల్ వాళ్ళు దే ఆర్ డూయింగ్ ఇట్. ఏంటి అని అంటే బైక్స్ మీద వెళ్ళినా కార్ల మీద వెళ్ళినా ఒక ఎక్స్టెంట్ వరకు మాత్రమే వెళ్ళగలుగుతారు. తర్వాత నుంచి దే హ్యావ్ టు క్యారీ దేర్ ఎక్విప్మెంట్ అండ్ దే హ్యావ్ టు ట్రెక్. సో దీస్ ఏరియాస్లలో వర్క్ చేస్తూ ఉన్నాయి. సో అండ్ సపోర్ట్ ఫ్రమ్ ద కార్పొరేట్స్ ఇట్స్ వెరీ ట్రెమెండస్. అంటే వీ షుడ్ అప్రిషియేట్ దెమ్. ఎందుకనంటే వాళ్ళ సపోర్ట్ వల్ల చాలా ఎన్జిఓస్ ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి, సస్టైన్ అవుతూ ఉన్నాయి. ఇట్స్ అ గుడ్ థింగ్ దట్ దే ఆర్ డూయింగ్. ఇంకొకటి, ఇప్పుడు చాలామంది బేసికలీ స్టార్టింగ్ స్టేజ్లో నుంచి ఎన్జిఓస్ అనేది చేస్తూ ఉంటారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళ ప్యాషన్ నుంచి తీసుకొని వచ్చి ఒక ఎన్జిఓస్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి ఎన్జిఓస్ లైక్ సిఎస్ఆర్ గురించి ఎక్కువ ఐడియా ఉండకపోవచ్చు వాళ్ళకి. అట్లాంటి వాళ్ళకు మీరు సోషల్ వర్క్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి ఎట్లాంటి సజెషన్స్ ఇస్తారు? సో స్టార్టప్ ఎన్జిఓస్కి నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు, కార్పొరేట్ కనెక్షన్స్ వెరీ రిక్వైర్. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ వస్తాయి కాబట్టి. అండ్ మన సిఎస్ఆర్ సమ్మిట్ కూడా ఇట్ విల్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. ఎందుకంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్పొరేట్స్ వస్తారు. అండ్ ఇంకొకటి ఎన్జిఓస్కి కొంతమంది ఒక అజంప్షన్స్ తోటి వస్తారు. ఏంటి అని అంటే మేము పెట్టగానే మాకు ఫండ్స్ వస్తాయి కదా, ఇమీడియట్గా మేము స్టార్ట్ చేసుకోవచ్చు అని అనుకుంటారు. నో, దేర్ ఏమంటారు, లాట్ ఆఫ్ గ్రౌండ్ వర్క్ హ్యావ్స్ టు బి డన్. చాలా గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. ఒక డోనార్ని తీసుకొని రావాలి అంటే చాలా కష్టం, అది అంత తొందరగా గెయిన్ అవ్వరు. ఇంకొకటి ఏంటి అని అంటే చాలా కార్పొరేట్స్కి చాలా సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్న ఎన్జిఓస్ ఉంటాయి. సో వాళ్ళని కాదని మన దగ్గరికి రావాలి అనుకున్నప్పుడు ఏంటి అంటే 1-2 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. అండ్ టు కన్విన్స్ దెమ్ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో ఈ టైంలో ఏంటి అంటే బిల్డింగ్ నెట్వర్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐ వుడ్ సజెస్ట్ దెమ్ దట్ స్టార్ట్ విత్ వాలంటీరింగ్, ఆఫరింగ్ వాలంటీరింగ్ ఆపర్చునిటీస్. వాలంటీరింగ్ ఆపర్చునిటీస్ అనేది వాళ్ళకి ఆఫర్ చేసి ఏంటి అని అంటే ప్రతి కార్పొరేట్ కూడా ఈ మధ్య మ్యాండేట్ చేశాయి. ఏంటి అని అంటే ఎంప్లాయీ వెల్బీయింగ్ కూడా చూస్తూ ఉన్నారు. సో ఎంప్లాయీని ఎప్పుడు వర్కే కాకుండా వాళ్ళని డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాలంటీరింగ్ యాక్టివిటీస్లలో ఇన్వాల్వ్ చేయడం వల్ల సో వాళ్ళకు వర్క్ ప్రెషర్ అనేది తగ్గడము, ప్లస్ ఏమంటారు ప్రొడక్టివిటీ అనేది పెరగడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే చాలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు అనమాట. దట్ ఐ వుడ్ రికమెండ్. అండ్ దెన్ లైక్ సిఎస్ఆర్ సమ్మిట్స్ ఏదైతే జరుగుతున్నాయో అటెండ్ అవుతే ఏమవుతుంది అని అంటే నాట్ ఓన్లీ విత్ ద కార్పొరేట్స్ బట్ యూ కెన్ కొలాబరేట్ విత్ అదర్ ఎన్జిఓస్ ఆల్సో. అంటే అఫ్కోర్స్ ఎఫ్సిఆర్ఐ నుంచి మనకు వేరే సబ్ కాంట్రాక్ట్స్ రాకపోవచ్చు, బట్ వేరే ఒక ఎన్జిఓ నుంచి ఇంకొక ఎన్జిఓ వరకు వచ్చే కాంట్రాక్ట్స్ ఏవైతే ఉండొచ్చు, లేకపోతే చిన్న చిన్న వర్క్స్ ఏవైతే ఉండొచ్చు, యూ కెన్ ఆల్వేస్ డూ కొలాబరేటివ్ వర్క్స్ యూ కెన్ డూ. సో దట్స్ వాట్ ఐ కెన్ సజెస్ట్. అంటే ఒక ఐడియాతో వస్తున్నాము, మేము ఇవాళ పెట్టాము, మాకు రేపటి నుంచి ఫండ్స్ వస్తాయని అనుకుంటే సో యూ షుడ్ రీథింక్ అబౌట్ స్టార్టింగ్ అన్ ఎన్జిఓ. మీకు ఓపిక ఉంది, నాకు ఓపిక ఉంది, ఈ గ్రౌండ్లో చాలా కాలం ఉండాలనుకుంటున్నాను అని అనుకుంటే ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ. ఎందుకంటే యూ విల్ సీ ద రియల్ చేంజ్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ. మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనేది మీ మైండ్లో కరెక్ట్గా ఉంది అని అంటే డెఫినెట్లీ యూ విల్ బీ ఇన్ సమ్ అదర్ ప్లేసెస్. అంటే ఒక్కొక్క రేంజ్కి వెళ్ళిపోతారు. అండ్ ఇందాక మీ కన్వర్సేషన్లో నేను చూసినట్టు కార్పొరేట్ వాలంటీరింగ్ గురించి మాట్లాడారు కదా సార్. కరెక్ట్. సో కార్పొరేట్ వాలంటీరింగ్ గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తారా? లైక్ ఎందుకంటే మన ప్రేక్షకులు ఎక్కువ మంది స్టార్ట్అప్ ఇనిషియల్ స్టేజెస్లో ఉన్న ఎన్జిఓస్ ఉంటారు, వాళ్ళ కార్పొరేట్ వాలంటీరింగ్ గురించి ఎక్కువ ఐడియా ఉండకపోవచ్చు. సో అసలు కార్పొరేట్ వాలంటీరింగ్ ఎట్లా చేయించవచ్చు, వాళ్ళని ఎట్లా కార్పొరేట్స్ని కన్విన్స్ చేయొచ్చు, లేకపోతే ఎట్లాంటి యాక్టివిటీస్లో ఒక ఎన్జిఓస్కి ఇన్వాల్వ్ చేసుకోవచ్చు కార్పొరేట్ వాలంటీరింగ్కి, అది కొంచెం చెప్పగలుగుతారు కొంచెం? ఎస్. అంటే కార్పొరేట్ వాలంటీరింగ్ అంటే ఒక అజంప్షన్ ఏంటి అని అంటే మా దగ్గరకు వస్తారా, మేము ఓన్లీ టైలరింగ్ కోర్సెస్ ఇస్తూ ఉన్నాము, లేకపోతే మేము బ్యూటిషియన్ కోర్సెస్ ఇస్తూ ఉన్నాము, లేకపోతే మా దగ్గర కంప్యూటర్ క్లాసెస్ మాత్రమే ఉన్నాయి, సో మేము ఎక్కువ ఎక్స్పాండ్ చేయకపోవచ్చు అని అనుకుంటారు. బట్ మీరు ఐటీ ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నారు అని అంటే
వీళ్ళంతా బీటెక్ గ్రాడ్యుయేట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే రెగ్యులర్ డిగ్రీ గ్రాడ్యుయేట్స్ అయి ఉండొచ్చు. వాళ్ళకి రెజ్యూమ్ బిల్డింగ్ అనేది ఇంపార్టెంట్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్ అనేవి ఇంపార్టెంట్, దెన్ 1-to-1 మెంటర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే వాళ్ళ కెరీర్ ఎలా ఉండబోతుంది అనేది వాళ్ళకి కావాలి. వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఇన్స్ట్రక్టర్ కొన్ని వరకు చెప్పగలుగుతారు, బట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఆల్రెడీ కార్పొరేట్స్లో వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే గైడెన్స్ అనేది ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇంపాక్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. సో మీరు ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నారో ఏరియాలో, అక్కడ నుంచి మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాలంటీరింగ్ యాక్టివిటీస్ని బిల్డప్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు టైలరింగ్ ఉంది, రైట్? సో ఈ టైలరింగ్ ఇన్స్ట్రక్టర్లతోటే మీరు ఏమంటారు, పేపర్ బ్యాగ్స్ చేసుకోవచ్చు, ఈకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ చేసుకోవచ్చు. సో వన్ డే ఒక చిన్న ఏమంటారు వర్క్షాప్ లాగా కండక్ట్ చేసుకోవచ్చు వాళ్ళకి, ఆల్ ఎంప్లాయీస్, లేదంటే లిమిటెడ్ ఎంప్లాయీస్, ఇంతమంది ఎంప్లాయీస్ని బ్యాచెస్గా చేసుకోవాలనుకుంటే అలా కూడా పెట్టుకోవచ్చు. అండ్ దెన్ అదర్ యాక్టివిటీస్, మీరు స్కూల్లో వర్క్ చేస్తున్నారు, స్కూల్ చిల్డ్రన్స్ తోటి వర్క్ చేస్తున్నారు అని అనుకుంటే ప్లాంటేషన్ డ్రైవ్, ఇట్స్ వెరీ బిగ్ ఆపర్చునిటీ. చాలామంది ఈ వాలంటీర్స్ రావచ్చు అండ్ దే పార్టిసిపేట్ లైక్ కిడ్, పిల్లల్లాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అనుకుంటారు కార్పొరేట్ నుంచి వచ్చారంటే వాళ్ళని ఏమంటారు ఎలా చూసుకోవాలి, మేము ఏమైనా ఎక్స్ట్రా వీళ్ళని పెట్టాలా అలాని పెట్టాలన్నో. సో దే ఆర్ వెరీ ఆర్గనైజ్డ్. వాళ్ళు ఏంటి అంటే, మీరు ఒకటి మాకు మేడం మీరు ఒకటి ఒక దగ్గరనే పాలు తవ్వండి అని అంటే వాళ్ళు 2 తవ్వేస్తారు. సో దే ఆర్ వెరీ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్. సో ఎల్వి ప్రసాద్లో ఉన్నప్పుడు, అంటే ఎల్వి ప్రసాద్లో మనకి మొయినాబాద్ క్యాంపస్లో ప్లాంటేషన్ డ్రైవ్ పెట్టాము ఒక కార్పొరేట్ తోటి. సో ఆల్మోస్ట్ 100 పర్సన్స్ని మేము ఇన్వైట్ చేసాము. మోర్ దెన్ 130 వచ్చారు వాళ్ళు అక్కడికి. సో ప్లాంటేషన్ డ్రైవ్, ఆ క్యాంపస్ మొత్తం చెట్లు, ఇప్పుడు పూల మొక్కలు అయ్యుండొచ్చు, లేకపోతే చిన్న చిన్న ప్లాంటేషన్స్ ఏవైతున్నాయో, సో దే వర్ ద వన్స్ ప్లాంటెడ్ ఓవర్ దేర్, వాళ్ళు చేశారు. బట్ వెరీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారనమాట. సో ఈ మిత్స్ అన్ని తీసేసుకుంటే యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ద వాలంటీరింగ్ యాక్టివిటీస్.